అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. కవితని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. సో ఇలాంటి నేపథ్యంలో మరి కవిత ఎలాంటి స్టెప్ తీసుకుపోతున్నారు మాట్లాడదాం. మనతో పాటు కట్ట కార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం. కవితగా కంట కన్నీరు కారణం ఏంటి? ఆవిడ నెక్స్ట్ ఫ్యూచర్ స్టెప్ ఏంటి? నిజానికి కవిత సస్పెన్షన్ నిన్న జరిగింది, కానీ గత కొన్ని నెలలుగా కవిత వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ వివాదం నడుస్తూ ఉంది. వాస్తవానికి ఏంటంటే ఆమంతటా ఆమె వెళ్ళిపోవాలని పార్టీ ప్రయత్నం చేసింది, పార్టీయే సస్పెండ్ చేయాలని ఆమె ప్రయత్నం చేసింది. ఆమె ఆ విషయంలో నెగ్గలిగారు. ఇండైరెక్ట్ కామెంట్ చేసినంతకాలం పార్టీ ఓకే కొంత చూసి ఉన్నట్టు పోయింది. ఎప్పుడైతే డైరెక్ట్గా హరీష్ రావు పేరు, సంతోష్ రావు పేరు తీసుకొని మాట్లాడారో, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీకి ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారో ఆ వెంటనే కవిత గారు రియాక్ట్ అయ్యి, తర్వాత నెక్స్ట్ డే కవిత గారు రియాక్ట్ అయ్యి ఇప్పుడు పార్టీ బంధుకాలు ఎందుకు ఇవ్వలేదు, కేసీఆర్ మీద సిబిఐ కేసు పెడతానంటే, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంతా హరీష్ రావుది, సంతోష్ రావుది, కేసీఆర్కి ఏం తెలియదు, ఇవాళ కేసీఆర్ మీద మరకబట్టడానికి వీళ్ళు కారణం అని ఆమె ఎప్పుడైతే చెప్పారు. ఆ మాటల ద్వారా ఏమర్థం అవుతుంది? కాళేశ్వరం అవినీతి జరిగింది వాస్తవమే బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కాకపోతే కేసీఆర్ తెలియదు, హరీష్ రావు, సంతోష్ రావు చేశారని అర్థమైంది కదా. అంటే అవినీతిని ఆమె ఓకే చేశారు, జరిగిందే అని చెప్పే ప్రయత్నం చేశారు. దానివల్ల పార్టీకి ఎంత బదనం అది. ఇప్పుడు కేసీఆర్కి ఏం తెలియదు అంటే ఎవరు నమ్మరుగా. ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు, పార్టీ అధినేతగా కేసీఆర్ ఉన్నారు. ఆయన తెలియకుండా ఎవరైనా ఏమైనా చేయగలరా? చేయకుండా, అంటే ఆయన తెలియకుండా చేశారంటే ఆయన డమ్మీ సీఎం అన్నట్టు లెక్క. అట్టన్నా చెప్తా, అంటే ఏ రకంగా చూసినా ఇది పార్టీకి ఇబ్బంది. ఇప్పుడు దీని మీద కూలంకషంగా చర్చ వచ్చిన తర్వాత ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే సస్పెండ్ చేశారో ఇవాళ, అంటే నిన్న స్పందించలేదు ఆవిడ, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావుని, సంతోష్ రావుని ఎక్కువ టార్గెట్ చేశారు. ప్రధానంగా హరీష్ రావుని ఎక్కువ టార్గెట్ చేశారు. హరీష్ రావు మీద చాలా ఆరోపణలు చేశారు. మరి ఇన్ని ఆరోపణలు పార్టీలో ఉన్నన్నాళ్ళు ఎందుకని చేయలేదు? రెండోది, ఆమె ఎందుకో రాంగ్ స్టెప్లో వెళుతున్నారేమో నాకు అభిప్రాయం. మొదట్లో ఆమె కేటీఆర్ని టార్గెట్ చేసేవారు, ఇండైరెక్ట్గా పేరు చెప్పకుండా. గ్రీక్ వీరుడు అన్నారు, తర్వాత ట్విట్టర్ హీరో అన్న, ఏదో రకరకాల కామెంట్స్ కేటీఆర్ ఉద్దేశించి ఇండైరెక్ట్గా చేసేవాళ్ళు, పార్టీని పట్టించుకోవట్లేదని. కానీ ఈరోజు మొన్న ప్రెస్ మీట్, ఈరోజు ప్రెస్ మీట్ మాత్రం హరీష్ రావు టార్గెట్గా నడుస్తుంది. హరీష్ రావు అనేది ఒక మాస్ లీడర్ తెలంగాణలో. 2004 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి పోటీ చేశారు. 24,000 మెజార్టీతో గెలిచారు. ఆ రోజు నుంచి ఆయన విజయ డంక ఎలా ఉంది అంటే 2009కి వచ్చేసరికి ఆయన మెజార్టీ 93,000కి పెరిగింది. 2014కి వచ్చేసరికి 120,000కి పెరిగింది. తర్వాత 123,000కి పెరిగింది. మొన్న పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా 2023 అసెంబ్లీ ఎన్నికలు కూడా 120,000కి పై మెజార్టీని ఆయన సంపాదించగలిగారు. ఒక మాస్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు ఆయన. సిద్దిపేట ప్రజలతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తెలంగాణలో కూడా కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావులకే మాస్ ఇమేజ్ ఉంటుంది. కేటీఆర్తో సమానమైనటువంటి మాస్ ఇమేజ్, కొద్దిగా అటు ఇటుగా అవసరంగా ఎక్కువ ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఒక పెద్ద మాస్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు. ఇలా హరీష్ రావు మీద కవిత టార్గెట్ చేయటం అంటే, నిజానికి కవిత ఎప్పుడు వచ్చారు? హరీష్ రావు కంటే ముందు నుంచి ఉద్యమంలో లేరు కదా ఆవిడ. హరీష్ రావు తర్వాత ఉద్యమంలోకి వచ్చిన వ్యక్తే కదా. ఎన్నికల్లో ఎప్పటి నుంచి పోటీ చేశారు? 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి అఫీషియల్గా పోటీ చేశారు. అంతకుముందు ఆమె సొంత ఆర్గనైజేషన్ ద్వారా ఉద్యమాన్ని అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా పాల్గొన్నారు ఆవిడ. తెలంగాణ బతుకమ్మ, బోనాలు అనే తెలంగాణ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా తెలంగాణ ఉద్యమంలో జనాన్ని మమేకం చేశారు. ఆ మేరకు ఆమె కృషిని కూడా మనం ఒప్పుకొని తీరాలి. కాకపోతే ప్రత్యక్షంగా పార్టీ తరఫున ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది మాత్రం 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఆ రోజు గెలిచి వెంటనే 2019లో ఆమె ఓడిపోయారు. సరే, ఆమె ఏమంటుంది? పార్టీ ఎమ్మెల్యేలు నన్ను ఓడించారు, పార్టీలోనే ఇంటర్నల్గా కుట్ర జరిగింది ఆమె అంటుంది. కానీ పార్టీలో ఎంత కుట్ర జరిగినా ప్రజలైతే ఓటేయలేదు కదా. ఆమె మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె ఆల్రెడీ సిబిఐ ఈడీ చేత కేసు ఎదుర్కొంటా ఉన్నారు, తీహార్ జైలుకి వెళ్ళొచ్చారు. ఆమె మీద ఉన్న అభియోగాలు అయితే పార్టీ ఇంటర్నల్ కుట్ర కాదుగా. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే 2014లో ఒక్కసారి ప్రజల ఓటుతో గెలిచిన ఎంపీ మాత్రమే కవిత. 2019లో అదే ప్రజలు ఓడించారు. కానీ హరీష్ రావు ఎక్కడ ఓడిపోవాలి? ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత. ఎంపీ పదవి ఓడిపోతే ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవితకి అవకాశం ఇచ్చింది పార్టీ. అంటే కవిత గారి కృషిని పార్టీ గుర్తించినట్టే కదా. ఇప్పుడు ఈ రకం చూసినా ఎప్పుడు నామినేటెడ్ పదవిలో హరీష్ రావు లేడు. ఇంకోటి ఏంటంటే 2004లో ఆ రోజు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా హరీష్ రావు పనిచేశారు.
తర్వాత మళ్ళీ 2014లో కేసీఆర్ గవర్నమెంట్ ఏర్పడగానే అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే మంత్రిగా పనిచేశారు. తర్వాత 2018 ఎన్నికల తర్వాత మొదట్లో హరీష్ రావుని పక్కన పెట్టినప్పుడు కూడా తర్వాత మళ్ళీ చేరదీసి మంత్రి పదవి ఇచ్చారు. హరీష్ రావుని ఎందుకు మళ్ళీ చేరదీశారు? హరీష్ రావుకి ఇమేజ్ ఉంది. హరీష్ రావు బయటికి పోయి వేరే పార్టీ పెడితే అది టీఆర్ఎస్కి అంటే అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ చాలా పెద్ద నష్టం కాబట్టి ఇప్పుడు హరీష్ రావుని టార్గెట్ చేయడం వల్ల కవిత గారు ఏం సాధించదలుచుకున్నారు? మేబీ హరీష్ రావుని హీరోని చేయడం తప్ప కవిత గారు సాధించేది ఏముంటుంది? ఇంకోటి హరీష్ రావు మీద ఎన్ని ఆరోపణలు చేస్తే హరీష్ రావును అంత పెంచినట్టు అది కేటీఆర్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడేంది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అని వాళ్ళ పార్టీ అనుకుంటుంది, అంటే కేసీఆర్ తర్వాత ఆయనే అనేది. మరి అలాంటి టైంలో హరీష్ రావుని ఎక్కువ టార్గెట్ చేస్తే హరీష్ రావు మీద ఏదో కుట్ర చేస్తున్నారు అనేది ప్రజల్లోకి వెళ్తే హరీష్ రావుకి అది సానుభూతిగా మారే అవకాశం ఉంటుంది. కొద్దిగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి మాస్ లీడర్ మీద ఈ ఆరోపణ చేసే విషయంలో కొత్త రాజకీయ పునాదులు వేసుకున్న కవిత గారు ఆలోచించుకుంటే మంచిదేమో. ఇప్పుడైతే ఆమె కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఆమె తెలంగాణ రాజ్యాధికార సమితనో తెలంగాణ బహుజన సమితనో ఏదో పార్టీ పెట్టేటువంటి ఆలోచనలో ఆమె ఉన్నట్టున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ అనే పేరుతో ఆ అక్షరాలు వచ్చేలా పార్టీ, ఎందుకంటే టీఆర్ఎస్కి ఒకప్పుడు బీఆర్ఎస్, ఆ అక్షరాలు వచ్చేలా పార్టీ పెట్టుకుంటే తనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని ఆమె అనుకుంటున్నట్టున్నారు. అందులో బహుజనవాదాన్ని తను అంటే బీఆర్ఎస్ పార్టీలో ఏది మిస్ అవుతుందో దాన్ని తను ఎన్నికేజ్ చేసుకోవాలని తెలంగాణ వాదాన్ని అంటే టీ అనే పేరును తీసేసింది కదా, ఆ టీ అనే పేరు తన తెలంగాణ వాదాన్ని నేను మోస్తున్నాను, వాళ్ళు వదిలేశారు, నేను తెలంగాణ వాదాన్ని పట్టుకున్నాను, తెలంగాణ ఉద్యమకారులకు ఇంకా న్యాయం జరగలేదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులకు తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి, అందులో బహుజనులకు న్యాయం జరగాలి, అందులో మహిళలకి రాజకీయ అవకాశాలు కావాలి. ఈ 3 అంశాలు, ఒకటి తెలంగాణ వాదం, 2 బహుజనవాదం, 3 మహిళావాదం, ఈ 3 ఎజెండాలుగా పెట్టుకుని రాజకీయాలకు వెళ్ళాలని కవిత గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా తెలంగాణలో కవిత గారికి రాజకీయ భవిష్యత్తు తక్కువ, అంటే ఈ రోజుకి మనం చెప్పడం కాదు కానీ ఆమెకున్న రాజకీయ భవిష్యత్తు తక్కువ. ఎందుకంటే ఆమె కొద్ది క్రెడిబిలిటీ సమస్య ఉంది. ఆమె క్రెడిబిలిటీని సంపాదించుకొని జనంలోకి వెళ్ళి మమేకమయ్యి వాళ్ళ ఆదరణ పొందాలి. ఆ పొందే ప్రయత్నం చేస్తే మంచిదే, కానీ ఆ టైంలో ఒక రాంగ్ స్టెప్ వేస్తారేమో నాకు అనిపిస్తుంది హరీష్ రావుని టార్గెట్ చేయడం ద్వారా. ఆమె ఏమనుకుంటుందంటే కేసీఆర్ని ఓన్ చేసుకోవాలి, కేసీఆర్ ఉన్న చుట్టూ ఉన్న మనుషుల్ని మనం బదనం చేస్తే తనకి పేరు వస్తే అనుకుంటుంది. కానీ ఆ కేసీఆర్ చుట్టూ ఉన్న మనుషుల్లో కూడా సంతోష్ రావుని టార్గెట్ చేయడం వేరు, హరీష్ రావుని టార్గెట్ చేయడం వేరు. సంతోష్ రావు మాస్ లీడర్ కాదు, పబ్లిక్ లీడర్ కాదు. హరీష్ రావు మాస్ లీడర్, పబ్లిక్ లీడర్. హరీష్ రావుని టార్గెట్ చేయడం ఉపయోగం లేదేమో నా ఉద్దేశం. థ్యాంక్ యూ. సో ఇది కట్టా కార్తీక్ గారి అనాలిసిస్ చూస్తూనే ఉండండి మనండి.